ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా ప్రత్యేకమైన సందేశాన్ని, అద్భుతమైనటువంటి మాటను ప్రభు మనకు అందించబోతున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట శక్తివంతమైనది. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట అద్భుతమైనది, ఆశ్చర్యకరమైంది. సో ఈ రోజున ఒక ప్రత్యేకమైన మాట మనం వినబోతూ ఉన్నాం. మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలా దేన్ని ఎన్నుకోవాలి, ఏది ఎన్నుకుంటే మన జీవితానికి ఆశీర్వాదం, ఏది తినాలి, ఏది త్రాగాలి, ఏమి ఉంటే మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ మాట నీ కొరకే, ఎస్పెషల్లీ ఏం చేయాలి నా బ్రతుకు అని కన్ఫ్యూజన్ అవుతున్నటువంటి నీ కొరకే ప్రత్యేకమైన మాట యేసయ్య మాట్లాడబోతున్నాడు. కాబట్టి నీవు మాత్రమే కాదు, ఈ మాట విన్న తర్వాత అనేకులకు షేర్ చేయండి. ఈ యొక్క యేసయ్య జవాబు అనే కార్యక్రమంలో ఉన్నటువంటి యూట్యూబ్లో ఛానల్లో ఉన్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఆశీర్వదించబడతారు ఖచ్చితంగా. మీరు ఒకళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ చెప్పిందని పంపండి, ఖచ్చితంగా వాళ్ళు వింటారు. మీ ప్రయాసం దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, అద్భుతం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ స్టేటస్లోను తర్వాత మీకున్నటువంటి అందరికీ పంపించండి, వారందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. టీవీ ప్రోగ్రామ్ అందరికీ పరిచయం చేయండి, ఖచ్చితంగా మీ అందరూ దీవించబడతారు ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాం, అందరూ తలలో ఉంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మీ పాద సముఖానికి వస్తున్నాం తండ్రి. మీ మాట వినాలని ఆశతో వస్తున్నాం. మీ మాట కొరకు కాచుకొని కూర్చున్నాం తండ్రి. నాయన మీ మాటను మాకు వినిపించండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యకార్యం చేసి నడిపించండి. మీ శక్తితో నింపండి ప్రభువా, మీ బలముతో నింపి నడిపించి ఆదరించమని, మీరు కార్యం సఫలపరచమని, జీవించమని తండ్రి. మీకు స్తోత్రం. ఈరోజు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రతి గుండెలో సుస్థిరపరచమని కూర్చున్నాము తండ్రి. మీ కార్యం సఫలపరచండి, ఆశీర్వదించండి, అద్భుతం చేయండి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం, చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటాం. అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. సో ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నాకు అన్నీ చేయగలిగే శక్తి ఉంది, కానీ నేను చేసే అన్ని పనులు క్షేమం కలిగించేవి కావు. నా ముందు అనేక పదార్థాలు ఉన్నవి, కానీ అన్ని తినదగినవి కాదు. నా ముందు అనేక మంది ప్రజలు ఉన్నారు, కానీ అందరితో స్నేహం చేయటం సరైనది కాదు. సో ప్రియ దేవుని బట్టి ఈ విధంగా ఆయన చెబుతున్నాడు, మర్మయుక్త మాట చెప్తూ ఉన్నాడు. ఎవరితో స్నేహం చేయాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎటువంటి మరి వారితో మనం కలిసి బ్రతకాలి, ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. దేవుని దగ్గర పొందుకున్నటువంటి మాత్రమే మన క్షేమాన్ని కలిగిస్తాయి. చూసినవన్నీ మనవి కావు. అన్నీ చేయడానికి మనకు స్వాతంత్రం ఉన్నది, కానీ మనం వాటిని చేసినప్పుడు మన జీవితంలో స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటాం, దేవునితో అనుబంధాన్ని పోగొట్టుకుంటాం, దేవునితో సమాధానాన్ని పోగొట్టుకుంటాం, జీవితాన్ని మనము నాశనం చేసుకుంటాం. అందుకని ఏం చేయాలి, ఏమి చేయకూడదు. మీకు విషయం చెప్తాను చూడండి. సంసోను వివాహం చేసుకోవడానికి వెళ్తున్నాడు. వివాహం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు దారిలో అతనికి ఒక సింహం బొబ్బరిస్తూ ఎదురొచ్చింది. భయంకరంగా అతనితో పోరాటం చేసింది. ఆ తర్వాత ఆయన చేతులు చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆయన దాన్ని ఏం చేశాడంటే పక్కన పడేసేసి వెళ్ళాడు, పెళ్లి చూపులు చూసుకున్నాడు, వచ్చేసాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్న టైంలో ఆ యొక్క కళేబరం ఎట్లుందో చూద్దామని వెళ్ళాడు. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరము చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారును తినిరి. చూడండి దేవుని బిడ్డ, ఇక్కడ తేనె ఉంది. తాను చంపినటువంటి సింహపు యొక్క కళేబరం ఎట్లుందో చూద్దామని తిరిగాడంట. నిజానికి ఇతను అభిషక్తుడు, నాజీరు చేయబడినటువంటి ఒక వ్యక్తి. చచ్చిన వాటిని ముట్టకూడదు, తాను చంపిన వాటిని చూడడానికి మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు, తాకకూడదు వాటిని. అయితే సరే వెళ్ళాడు, చూశాడు. చూసిన తర్వాత దాంట్లో తేనె పెట్టేసి ఉందంట. తేనె అద్భుతమైనది, రుచిగలది, చాలా శ్రేష్టమైనది. కానీ అది చచ్చిన కళేబరలు ఉన్నందువలన అది నిషిద్ధమైనది, అది ముట్టకూడనిది. అది కళేబరలో ఉన్నందువలన, చచ్చిన ఒక శవానికి అంటి పెట్టుకుని ఉన్నందువలన అది నిషిద్ధమైనది. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక బుద్ధి లేని స్త్రీని పోలుస్తాడు. ఏంటో తెలుసా? పంది ముక్కున ఉన్నటువంటి బంగారు కమ్మె అని కదా. ఒక కంటకులైన భార్యను పోల్చాలంటే ఆయన పోలుస్తున్నాడు. ఏంటో తెలుసా? పంది ముక్కును పెట్టినటువంటిది. వివేకం లేని సుందర స్త్రీ అంటే సౌందర్యంగా ఉన్నప్పుడు కూడా దానికి వివేకం లేకపోతే
ఆ స్త్రీ ఎటువంటిదంటే ఒక పంది ముక్కుకు పెట్టబడినటువంటి బంగారు కమ్మి లాంటిది. బంగారం శ్రేష్టమైంది, విలువైంది, చాలా అద్భుతమైంది. కానీ అది పంది ముక్కుకు ఉంది కాబట్టి అది నిషిద్ధమైనది. దాన్ని నిషిద్ధమైనదిగా పోల్చాడు దేవుడు అక్కడ. అలాగే ఇప్పుడు దేవుని బిడ్డ ఇక్కడ తేనె మంచిదే, కానీ తేనె ఎక్కడుంది అంటే చచ్చిన కళేబరంలో ఉంది. దాన్ని తాకటం, దాన్ని తినటం మాత్రం నిషిద్ధం. ఎస్, ద్రాక్షారసం మంచిదే, కానీ దాన్ని పొలవబెట్టి కొన్ని రోజులు దాంట్లో చెత్త చెదారం వేసి పొలవబెట్టి దానిని తీస్తారు చూసారా, ఆ క్రిములతో పాటు తీసి వాటిని భయంకర మత్తు గొలిపే విధంగా చేస్తారు చూసారా, అది నిషిద్ధమైనది. బైబిల్లో మామూలు ద్రాక్షారసం ఉంది, మత్తు గొలిపే ద్రాక్షారసం కూడా ఉంది. తాగగలిగినటువంటి ద్రాక్షారసం ఉంది, త్రాగకూడనటువంటి ద్రాక్షారసం ఉంది. తాగితే సంతోషం ఇచ్చే ద్రాక్షారసం ఉంది, తాగినప్పుడు బాధ్యత మర్చిపోయి పడుకునేటువంటి మనిషిని పడేసేటువంటిది కూడా ఉంది. కాబట్టి దేన్ని తాగాలి, దేన్ని తాగకూడదు అంటే విందులో పోసారు, కానా విందులో ద్రాక్షరసం పోసారు. ఆ ద్రాక్షరసం ఎటువంటిదంటే సంతోషదాయకమైనది, ప్రజలందరినీ సంతోషంతో నింపేటువంటిది, పోట్లాడుకునేటువంటిది కాదు, ఒకరినొకరు పొడుచుకునేది కాదు, తాగిన తర్వాత ఏం చేస్తామో తెలియక నరుక్కునేది కాదు. అది సంతోషంగా అందరు కూర్చొని తాగేటువంటిది స్వచ్ఛమైంది. ఇప్పుడు మీరు షాపులోకి వెళ్తే వైన్ దొరుకుతుంది మనకి, వాటిని తీసుకొచ్చి మనం గ్లాసులో పోసుకొని నీళ్లు కలుపుకొని తాగొచ్చు వాటిని. అది కూడా వైనే. మరి అదే బ్రాందీ షాప్లో పోతే కూడా వైన్ దొరుకుద్ది నీకు. ఆ వైన్ ఏంటి అంటే నీ మైండ్ను స్తంభింపజేసేది, విచక్షణ కోల్పెట్టుగా చేసేటువంటిది, నీవు ఏం చేస్తావో తెలియకుండా నిన్ను మత్తు గొలిపెట్టుగా చేసేటువంటిది, బాధ్యత మరిపించేటువంటిది. కాబట్టి ద్రాక్ష మంచిదే, ద్రాక్షావల్లి మంచిదే. దేవుడు కూడా తన ద్రాక్షావల్లితో పోల్చుకున్నాడు. ఒక మంచి భార్యను కూడా దేవుడు ద్రాక్షావల్లితో పోల్చాడు. అయితే అది పులిసిపోయినప్పుడు, దాన్ని తయారు చేయాల్సిన విధం కాకుండా దాంట్లో అనవసరమైన కెమికల్స్ కలిపి చేసినప్పుడు అది నిషిద్ధమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ అన్నాడు నాకు అన్నిటికీ స్వాతంత్రం ఉంది, కానీ నేను అన్ని చేయకూడదు. ఏది చేయాలి అంటే ఏది స్వచ్ఛమైందో, ఏది ఖ్యాతి గలదో, ఏది మాన్యమైందో, ఏది విలువైనదో అది మాత్రమే నేను చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ సంసోను యొక్క జీవితంలో ఓటమి ఎక్కడ ఆరంభమైంది అంటే ఆ చచ్చిన శవం తట్టు తిరిగి ఆ చచ్చిన శవాన్ని ముట్టి దానిలో ఉన్నటువంటి తేనెను తిని వచ్చినందువల్ల అతని పతనం అక్కడే ఆరంభమైపోయింది. అదే పొడుపు కథ అతను అక్కడ వేసాడిపోయి, ఆ పొడుపు కథ దేవుని బిడ్డ వాళ్ళు ఎప్పలేకపోయారు. ఆ భార్య అతన్ని ఆలించి లాలించి పాలించి మొత్తానికి ఆ యొక్క పొడుపు కథ యొక్క రహస్యం తెలుసుకుంది. చివరికి ఏం చేసిందో తెలుసా, ఆ కథతోనే అతను ఓడించింది. తను ఏది బలమైంది అనుకున్నాడో, తాను ఏదైతే ఎవరికి తెలియకుండా చేశాను అనుకున్నాడో ఆ బలమే అతను ఓడించింది. ఎస్ దేవుడు, అక్కడే అతను బ్రతుకు పతనమైంది. ఆ రోజు నుంచి అడుగడుగున మరి ఓడిపోతూనే వస్తూనే ఉన్నాడు. అది అడుగడుగున అతని జీవితంలో దుఃఖం, బాధ, శ్రమ, మరి అనవసరం పోరాటాలు వస్తూనే ఉన్నాయి. సో ఈ విధంగా కాబట్టి తినగలిగినవి చాలా ఉన్నాయి. స్వాతంత్రం ఉంది మనకు అన్ని తినగలిగేది, కానీ నీ జీవితానికి ఏది స్వాతంత్రం? నీవు తిన్న దాని ద్వారా ఇతరులకు ఎలాగ నువ్వు ఉపయోగకరంగా ఉంటావు, అనేకులకు క్షేమాభివృద్ధి ఎలా కలుగజేస్తావు అనేది అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. నీవు తిన్న వస్తువు కానీ, నువ్వు చేసిన స్నేహం కానీ, నువ్వు వెళ్ళిన మార్గము కానీ నీతో పాటు నీ తరాలకు, నీతో పాటు నీ ప్రజలకు, నీతో పాటు నీ కుటుంబానికి ఆశీర్వాదం కలిగించేది అయితే మాత్రమే అది క్షేమకరమైంది. దేవుడు చెప్పిందైతే మాత్రం అది క్షేమకరమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను మత్తుణ్ణి కాకుండా, నిన్ను చాతగాని వ్యక్తి కాకుండా, నిన్ను దేవునికి విరుద్ధ వ్యక్తిగా చేయకుండా ప్రతిదీ కూడా నీకు ఆశీర్వాదమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇతను వెళ్ళాడు, ఆ తట్టు తిరిగాడు, ఆ తర్వాత ఆ తేనె తీసుకొని తినటం ప్రారంభించాడు. ఆ తర్వాత అతని జీవితం అంతా శపితం అయిపోయింది. పెండ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ పెండ్లి ఎవరిని చేసుకోవాలి? ఇక్కడ సంసోను ఎవరి కోసం వెతుకుతున్నాడు అంటే ఒక అన్యురాలి కోసం వెతుకుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ దేవునికి విరుద్ధమైన ప్రజల దగ్గర నుంచి వెతుకుతున్నాడు. అంతేకాదు ఒక వేశ్యను వెతుకుతున్నాడు. డబ్బు కోసం తన శరీరాన్ని అమ్ముకునేటువంటి ఒక స్త్రీ, తన అందాన్ని ఎరవేసి అనేక బ్రతుకులను, అనేక యవనస్తుల గుండెల్లో గుబులు రేపేటువంటి ఒక స్త్రీని కోరుకుంటున్నాడు. అనేక యవనస్తుల జీవితాలు పాడు చేసేటువంటి ఒక భయంకర వ్యక్తిని కోరుకుంటూ ఉన్నాడు. ఆమెతో ఉండడానికి దేవుని బిడ్డ ఆమెతో మైమర్చిపోయి ఇక జీవితంలో అతనికి దేవుడిచ్చిన ఆధిక్యతలన్నీ పోగొట్టుకొని, ఆధిపత్యం అంతా పోగొట్టుకొని అతను ఏం చేస్తున్నాడు అంటే ఆమెతో పాటు కలిసి బ్రతకడం ప్రారంభించాడు. దేవుని బిడ్డ, సో అది అతని జీవితంలో ఒక భయంకరమైనటువంటి శాపంగా మార్చబడిపోయింది. మొదటి వివాహమేమో ఓటమి పాలైపోతే, రెండవ వివాహమేమో అతని యొక్క కంప్లీట్ పతనానికి కారణమైపోయింది. ఓడిపోతే మళ్ళీ గెలుస్తాడు, కానీ ఇక్కడ ఓటమి ఇక గెలిపే లేకుండా అయిపోయింది. ఇక సంసోను జీవితంలో స్వతహాగా దేవుడు కానీ కల్పించుకోకుండా ఉంటే అతని జీవితంలో అసలు ఇక ఓటమే లేదు, అతను అలాగే ముగిసిపోయి ఉండేటువంటి వాడు. కానీ దేవుడు అతన్ని కనికరించి కృప చూపించి ఆఖరి దినాల్లో ఆయన ప్రార్థన ఆలకించి
మరి అతనికి బలం ఇచ్చినందువల్ల తిరిగి మరలా అతడు యుద్ధం చేయగలిగాడు, తిరిగి మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగాడు. లేదంటే అతను ఆ యొక్క అవిధేయులతో పాటు చనిపోయి ఉండేవాళ్ళు, వాళ్ళ చేతిలో పతనమైపోయి ఉండేవాడు. అతని యొక్క అంత అద్భుతమైనటువంటి జీవితం జీరోతో అంతమైపోయి ఉండేది. మరి వెల్ ఫినిషింగ్ కాకుండా అతని జీవితం మధ్యలోనే ముగిసిపోయి ఉండేది. సో కాబట్టి దేవుని బట్టి ఈ రోజున నీ జీవితంలో వివాహం కావాలి, కానీ ఎవరిని చేసుకోవాలి? జీవితం ఎవరు కావాలి జీవితంలో? చూడండి దేవుని బట్టి ఈమె మరి సంసోనుని శరీర ప్రకారమైనటువంటి ఇచ్చలతో నింపి అతనిని కట్టి పడవేసి, తన అందంతో కట్టి పడవేసి, అతని తర్వాత న్యాయాధిపతికి వెళ్ళనివ్వలేదు, తన ప్రజల దగ్గరికి వెళ్ళనివ్వలేదు, అతని బాధ్యత నెరవేర్చనివ్వలేదు, అతను ఆరాధించనివ్వలేదు, అతను ప్రార్థించనివ్వలేదు. 24/7 తన ఇష్టం చొప్పున నడిపించింది ఆమె దిక్సూచిగా మారి అతను నడిపించింది. అతనికి అభిషేకం మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో ప్రియ దేవుని బట్టి ఎటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే నీ అభిషేకాన్ని కొలాప్స్ చేసేవాళ్ళం కాదు, దేవునితో నీకు అనుబంధాన్ని కొలాప్స్ చేసేవాళ్ళం కాదు, శరీర ప్రకారం అంటే ప్రేమలో కూరుకొని పోయి ఆ ఆశలతో బ్రతికేటువంటి వాళ్ళతో కాదు. బిల్లీ గ్రహం గారు కొన్ని కోట్స్ చెప్తాడు. ఏంటో తెలుసా? నిజమైన ప్రేమికుడు ఎలా ఉంటాడు అంటే, నిజమైన ప్రేమికుడు నీ హృదయాన్ని చూస్తాడు కానీ నీ దిగంబరత్వాన్ని చూడటానికి ఇష్టపడాడు. నిజమైన స్నేహితుడు నీకు ఫలభరితమైనటువంటి మరి మాధుర్యమైనటువంటి దేవుని వాక్యాన్ని పరిచయం చేస్తాడు కానీ నీ దగ్గర ఉన్నటువంటి వాక్యాన్ని దొంగిలించడు. నిజమైన స్నేహితుడు నీ పరువు తీయడు, నిన్ను బలవంతం చేయడు. నీ గురించి అనేకులు చెప్పే ఎవరనుకుంటున్నారా, నా గర్ల్ ఫ్రెండ్ రా, వాడు ఎవరనుకుంటున్నా, వాడు నా బాయ్ ఫ్రెండ్, వాడిని చూడు ఏం చేస్తాను, వీడిని చూడు ఏం చేస్తానని కొంతమంది కావాలని నీ పేరుని అక్కడ చెప్పి చెరపాలని చూస్తూ ఉంటారు. వాళ్ళ ఘనతకు కోరుకోవడానికి, వాళ్ళ యొక్క ఫేమ్ పెంచుకోవడానికి నీ పేరుని అక్కడ వాడతారు. వాళ్ళు వాళ్ళ అమ్మాయికు వాళ్ళ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను రా, వాళ్ళ అబ్బాయిని ఎటరా, వాడు నా చేతిలో ఉన్నాడు రా, ఈమె నా చేతిలో ఉందరా. సో నిజమైన ప్రేమికుడు ఎప్పుడు కూడా, నిజమైన ప్రేమికులు ఎప్పుడు కూడా నీ పేరును అవమానపరచడానికి చూడదు, నీ పేరును గణహీనపరచడానికి చూడదు. ఎప్పుడు కూడా చూడరు వాళ్ళు. ఎప్పుడు కూడా నిన్ను గోప్యంగానే ఉంచుతారు. ఆ వివాహ దినం వరకు, ఆ కనిపెట్టుకున్న దినం వరకు వాళ్ళు బాగానే ఉంటారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, నిజమైన ప్రేమికులు ఎప్పుడు కూడా నీ సమయాన్ని వ్యర్థం చేయరు. అక్కడ తీసుకొని పోయి ఇక్కడ తీసుకొని పోయి ఆ తుచ్చమైన వాటిలో కూర్చోబెట్టి, ఈ తుచ్చమైన వాటిలో కూర్చోబెట్టి నీ మైండ్ని పాడు చేసి, పరిశుద్ధతకు దూరం చేసి, ప్రార్థనకు దూరం చేసి, దేవుని సంఘానికి దూరం చేసి చెయ్యరు. గుర్తుపెట్టుకోవాలి. నీతో ఆత్మసాని విషయాలే మాట్లాడతారు తప్ప శరీర ప్రకారం విషయాలు మాట్లాడరు. శరీరాన్ని ఉద్రేకపరచుకొని నీవు నిలబడలేనంతగా నీ యొక్క శరీరాన్ని పాడు చేసేవాళ్ళు నీ స్నేహితులుగా ఎప్పటికీ వాళ్ళు ఉండలేరు. అటువంటి వారితో స్నేహం ఎప్పటికీ నిలవదు, ఎప్పటికీ నీ యొక్క పరిశుద్ధత నిలవదు అక్కడ. కాబట్టి అటువంటి వారు నీకు స్నేహితులుగా ఉంటే యు ఆర్ ఇన్ ద డేంజరస్ స్టేటస్. నీవు ప్రమాదములో, అపాయములో ఉన్నావు, నువ్వు అపాయంలో ఉన్నావు. ప్రతి నిమిషం నిన్ను ఇటువంటి సెక్షువల్ కోరికల కోసం నిన్ను ప్రేరేపించేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు నీ బ్రతుకుని నిశ్చయముగా నాశనం చేసేటువంటి వాళ్ళు తప్ప దేవునికి పరిశుద్ధంగా బ్రతకనిచ్చేవాళ్ళు కాదు. నీ భవిష్యత్తును దేవుని చేతుల నుంచి లాక్కుంటున్నారు, నీ యొక్క జీవితాన్ని బంగారు దేవుని యొక్క చిత్తం నుంచి లాగు వేస్తున్నారు తప్ప వాళ్ళు నీ దేవుని చిత్తంలో ఉంచేవాళ్ళు కాదు. కాబట్టి ఈ సంతోషం కొంతకాలం ఉంటుంది, ఈ సంతోషం కొంతకాలం ఉంటుంది. ఇప్పుడు చూసావా, సంసోను ఒక గొప్ప న్యాయాధిపతి, 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ మరి ఢిల్లీలో పరిచయం అయిన తర్వాత ఒక్కరోజున సింహాసనకు తీర్పు తీర్చాడా? ఒక్కరోజున తన న్యాయాధిపతి వృత్తిని కొనసాగించాడా? లేదు. దేవుని బిడ్డ, అంత గొప్ప వీరుని అన్యాయమైన కార్యక్రమం ఇరికించేసింది ఆమె, శత్రువుల చేతులు ఇరికించేసింది ఆమె. మొత్తం గొలిపెట్టట్టుగా అతను చేసి నమ్మిచ్చి మోసం చేసి డబ్బుల కోసం అమ్మేసుకుంది. ఈరోజు అనేక మంది పిల్లలు అమ్ముకుంటున్నారు, ప్రేమను అమ్ముకుంటున్నారు, ప్రేమికులు అమ్ముకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు, నరుక్కుంటున్నారు. ప్రేమకి మరి కామానికి లేకపోతే ఆ యొక్క పరిశుద్ధతకు తేడా తెలియకుండా బ్రతుకుతున్నారు. అందుకే చెబుతాను, ఈ రోజున చేయొచ్చు, కానీ చేయదగిన ఏంటి? నీ భవిష్యత్తుకు ఆధారం ఏంటి? నువ్వు ఒక ఆడపిల్లతో కనపడితే నీ సాక్ష్యం ఏంటి? నువ్వు ఉండకూడని చోట ఒక అబ్బాయితో కనబడితే నీకు ఆధారం ఏంటి? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు నీ గ్యారంటీ ఏంటి? సో నీ విలువేంటి? నీ సాక్ష్యం ఏంటి? చాలామంది ధైర్యంగా సెల్ఫీలు తీసుకుంటారు, చాలామంది ధైర్యంగా ఫోటోలు దిగుతారు, అనవసరం వ్యక్తులతో దిగుతుంటారు. ఆ ఫోటోలు బయటకు వచ్చిన రోజున ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబం ఎంత గల్లంత అయిపోతుంది, ఎంత నాశనం అయిపోద్ది. పెళ్ళని 10 సంవత్సరాలు, పెళ్ళని 20 సంవత్సరాలకు కూడా అటువంటి అన్ని బయటకు వచ్చి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినా తెలుసా? ఇటువంటి అన్యాయమైన సాంగత్యాలు తెలిసి అన్యోన్యమైన కుటుంబాలు ఎన్ని బద్దలైపోయినా తెలుసా? అందుకే ప్రియ దేవుని బిడ్డ, చచ్చిన శవం లాంటి గతంలో ఉన్నటువంటి తేనె తీసుకోవడానికి వెళుతున్నావేమో జాగ్రత్త. నాకు తెలిసి ఒక సహోదరి, చాలా అద్భుతమైనటువంటి కుటుంబం వాళ్ళది, భర్త ఎంతో ప్రార్థనాపరుడు, పిల్లలు ఎంతో ప్రార్థనాపరుడు, ఆ ఇల్లంతా ప్రార్థనతో నింపబడిపోయి ఉంటారు. ఎవరైనా వెళ్ళినప్పుడైతే వాళ్ళు ఇంట్లో ఒక్కరు కానుకిస్తారు నిజంగా చెప్పాలంటే, కానీ ఆ ఇంట్లో అందరూ కానుకిస్తారు,
అందరు చేతులు పట్టుకుంటారు. అది 100 కానీ 50 కానీ 500 కానీ అందరూ కానుకిస్తారు ప్రార్థన చేస్తే. సో అంత అద్భుతమైన కుటుంబం అది. అయితే ఆ కుటుంబంలో ప్రియ దేవుని బిడ్డ ఆమె ఒకసారి నాకు ఫోన్ చేసింది, హఠాత్తుగా ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు, సిస్టర్ ఒక్కసారి మా ఇంటికి వస్తారా? నేను వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా కుటుంబం అంతా బద్దలైపోయింది సిస్టర్, భయంకర పరిస్థితి వచ్చేసింది. ఏంటమ్మా పరిస్థితి అంటే చెబుతుంది, తనకి కాలేజీలో ఉన్నప్పుడు ఎవరో ఒక అబ్బాయి పరిచయం, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ మొత్తానికి కుటుంబాలు ఒప్పుకోలేదు. చివరికి ఎవరికి వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. ఈమెకు అద్భుతమైన భర్త దొరికాడు, చక్కని పిల్లలు పుట్టారు. ఆమెకి చాలా సంతోషంగా ఉంది, ఆయన కుటుంబం కూడా చాలా సంతోషంగా. అయితే ఒక పెళ్లిలో కలుసుకున్నారు. ఒకరి నంబర్ ఒకరు తీసుకొని మాట్లాడుకోవడం మొదలు పెట్టేశారు. ఆనాడు అయిపోయింది, ఆ ప్రేమ చచ్చిపోయింది. దైవ చిత్తానుసారంగా అనేటువంటి ఆ యొక్క ప్రేమ చచ్చిపోయింది. అది ఆనాడు వాళ్ళు ఎంత బలవంతంగా అనుకున్నా, ఎవరు ఏమన్నా మనం పెళ్లి చేసుకుందాం ఎంత స్ట్రాంగ్గా సింహం లాంటి తీర్మానాలు చేసుకున్నా, సింహం లాంటి బలమైన తీర్మానాలు చేసుకున్నా అది నిలవలేదు. ఎందుకంటే మనుషుల తీర్మానాలు వ్యర్థం, మనుషుల ఆలోచనలు వ్యర్థం. సో తీర్మానం తీసుకున్నారు, ఆనాడు అయిపోయింది, ఆ ప్రేమ చచ్చిపోయింది. కానీ వీళ్ళు తిరిగి మరల వెళ్ళాలనుకున్నారు. తిరిగి మరల ఇద్దరు, ముఖ్యంగా ఆయన అంటే తెలియదు, ఈమె వెళ్ళింది. ఆ ప్రేమ ఎలా ఉందో చూద్దాం, ఆ సింహం ఎలా ఉందో చూద్దాం. సంసోను చేసిన మొదటి పని ఏంటో తెలుసా? తాను చంపినటువంటి వాటిని, తాన్ని దాటి వచ్చిన గతాన్ని మరలా చూడడానికి వెళ్ళాడు. గతంలో ఎప్పుడు ఉన్నటువంటి ప్రేమ కలాపాలు, గతంలో ఎప్పుడు ఉన్నటువంటి ఎప్పుడు ఆ నేచర్స్, ఓల్డ్ నేచర్స్, ఆ తాగుబోతులు, ఆ పేకాట ఆడేవాళ్ళు, ఆ స్థలానికి మళ్ళీ వెళ్ళాలనుకోవటం, ఆ స్నేహితులు మళ్ళీ కలవాలనుకోవటం, అట్లాంటి అనవసరమైనటువంటి ఫంక్షన్లు, పార్టీలు మళ్ళీ కలవాలనుకోవటం. రే మామ ప్రమోషన్ వచ్చింది రారా, మంచి పార్టీ ఉంది, చెల్లెలు కూర్చొని అందరం కూర్చున్నాం, రెడీగా ఉన్నాం రారా అంటే, చర్చికి వచ్చిన తర్వాత, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, దేవుల్లో సాగిపోతున్న తర్వాత మామ రారా అనగానే, చెప్పండి మళ్ళీ దాన్ని చూడడానికి వెళ్ళావా? చచ్చిన శవాన్ని చూడడానికి వెళ్ళినటువంటి, సింహాన్ని చూడడానికి వెళ్ళినటువంటి సంసోను ఎలా పతనమయ్యాడో నీ జీవితం కూడా అలాగే పతనం కాబోతూ ఉన్నది. ఒకప్పుడు చచ్చిపోయింది ఆ ప్రేమ, మరలా ఎలా ఉందో చూడడానికి, ఆ వ్యక్తిని కలవడానికో ఎలా ఉందో చూడడానికి మరలా ఆ సిచ్యుయేషన్ నువ్వు వెళ్ళావా? అక్కడే నీ యొక్క అందమైన జీవితం ముక్కలు కాబోతుంది, నీ అందమైన భవిష్యత్ ముక్కలు కాబోతూ ఉన్నది. దేవుడు తొలగించినటువంటి వాడిని, దేవుడిని నీ దగ్గర తీసేసినటువంటి వాడిని చూడడానికి మళ్ళీ వెళ్ళావా? అక్కడ తేనుందని ఆ పాత మాధుర్యాన్ని, ఆ పాత నిషేధించబడినటువంటి మాధుర్యాన్ని మరలా తీసుకొని పోయావా? అయిపోయింది నీ జీవితం ఇంక అంతే. సరే, ఈ సిస్టర్ నన్ను పిలిచింది, చెప్పింది ఏంటంటే ఆ ఇద్దరు ఫోన్ నెంబర్ తీసుకున్నారు, ఒకరికొకరు రాత్రులు మాట్లాడుకుని మొదలు పెట్టేశారు. భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆయన నైట్ డ్యూటీస్ ఉంటాయి కొన్ని, ఇద్దరు మాట్లాడుకుని మొదలుపెట్టారు. అబ్బా మనం ఆ రోజులు ఎలా ఉన్నాం, ఎంత మంచిగా ఏ పార్కుకి వెళ్ళాం, ఏ జూకి వెళ్ళాం, ఎంత చక్కగా తిరిగాం, ఎంత సముద్రంలో ఎంతసేపు ఆడుకున్నాం, ఇవన్నీ చెత్త చెదరంతా మళ్ళీ మాట్లాడేశారు. గతానంతా మాట్లాడేసుకుని ఆ పాత మాధుర్యం ఉంది సరే, ఆ తేనె, దాన్ని మరలా వాళ్ళు ఆస్వాదించడం మొదలుపెట్టారు. అయ్యో అదంతా ఫోన్లో రికార్డ్ అయిపోయింది. వాళ్ళ భర్త అనుకున్నాడు, ఏంటి నా భార్య ఫోన్ ఎప్పుడు బిజీ రాదే, ఎందుకు వస్తుంది బిజీ అని చెప్పేసి అనుకున్నాడు. ఆ రికార్డింగ్ పెట్టేశాడు, రికార్డింగ్ దొరికిపోయింది. ఆ తరువాత ఆ ఇల్లు బగ్గుమన్నది ఒక్కసారి. పిల్లలు కూడా విన్నారు, బగ్గుమంది ఇంకంతే. ప్రియ దేవుని బిడ్డ 4 సంవత్సరాలు ఒకరు చూసుకోలేదు. పిల్లలిద్దరు తండ్రితోనే ఉండిపోయారు. ఈమె మాత్రం పుట్టింటికి వచ్చేసింది. వాళ్ళిద్దరు చదువుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. పిల్లలిద్దరు ఒక చోట, భర్త ఒక చోట, ఈమె ఒక చోట. 4 సంవత్సరాలు వాళ్ళు తిరిగి ఆమె మనసుకి వాళ్ళతో మాట్లాడడానికి కుదరలేదు. వాళ్ళు ఒప్పుకోలేదు. అంత మౌనం అయిపోయింది, అసలు మోగైపోయింది. ఎవరిని కొట్టుకోలేదు, ఎవరు తిట్టుకోలేదు, కానీ మోగవాళ్ళు అయిపోయారు. బాధ అయిపోయింది, దుఃఖం అయిపోయింది. సంఘానికి దూరం అయిపోయి ఒంటరిగా వెళ్ళేవాళ్ళు. ఈమె వేళ్ళూరులో ఉండి వెళుతూ ఉంది, వాళ్ళేమో అక్కడుండి వెళ్తున్నారు. ఆయన సరిగ్గా జాబు చేయలేక ఆయనకి హార్ట్ ఫెయిల్ అయిపోయినట్టు అయిపోయి గుండెల్లో ఎప్పుడు బాధ, నొప్పి, గిలగిల్లాడిపోయేవాడు. అయ్యో నా భార్య ఇంత నమ్మక ద్రోహం చేసింది, ఏమికి ఇటువంటి గతం ఉందా? ఉంటే ఉంది, కానీ వచ్చిన తర్వాత సరిగ్గా బతకాలి కదా. మళ్ళీ ఒకరోజు వస్తాను, కలుస్తాను, ఎట్లయినా మన ఇద్దరు మరలా అక్కడికోసారి వెళ్దాం, మనం తిరిగినటువంటి ఆ దుర్మార్గం ప్లేస్కి మళ్ళీ వెళదాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటే విని, అప్పుడు పాత గతాన్ని చూసి ఆయన ఏమనలేదు, కానీ నేను మరలా రావాలనుకుంటున్నాను, మరలా నీతో ఒకరోజు ఉండాలనుకుంటున్నానని చెప్పిన మాటను బట్టి ఆయన గుండె ముక్కలైపోయి, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉందా ఈ జీవితంలో అని చెప్పేసి అంతే కుటుంబంతో బద్దలైపోయింది. 4 సంవత్సరాలు సరే అందరం చెప్పి బట్లో గట్ట జాయిన్ చేశారు. కానీ 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ మొదటి ప్రేమ లేదు, ఆ మొదటి మాధుర్యం లేదు. అందరూ మోగోళ్ళుగా ఉంటారు. ఆ ఇంట్లో వస్తారు, ఏదో కూర్చుంటే ఎవరి పాటి వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు. అంతకుముందు మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ సంతోషం బతికే కుటుంబం. కానీ ఇప్పుడు చూస్తే ఆ కుటుంబం అంతా చాలా భయంకరంగా ఉంది. ఎవరు మాట్లాడుకోరు. ఆ కుటుంబంతో భయంకరమైన గంభీరంలోకి వెళ్ళిపోయింది. ఎవరెవరు మాట్లాడుకోరు, పలుకోరు. అంత దుఃఖం మాట్లాడాలని ఉంటుంది, కానీ ఏదో గుర్తొచ్చేస్తుంది వాళ్ళకి. దేవుడు వాళ్ళు క్షమించుకోవడానికి, లేకపోతే వాళ్ళు తిరిగి మరలా ఆ మొదటి మాధుర్లో ఉండడానికి చాలా కష్టమైపోయింది. భర్త అంటాడు, నా పిల్లల కోసం నేను కాంప్రమైజ్ అయిపోయాను, నా పిల్లల కోసం ఏదో ఉండాలనుకుంటున్నాను, నిన్ను భార్యగా కాదు
నా పిల్లల కోసం ఒక తల్లిగా. సో ఈ విధంగా కొన్ని సంవత్సరాలు సాగిపోయింది కుటుంబం. ఆ మొదటి ప్రేమ, మొదటి మాధుర్యం, మొదటి ఆనందం, ఆ డోలిక లేవి ఇంకా. కాబట్టి చెబుతున్నాను ప్రియ దేవుని బిడ్డ, నీవు ఒక కుటుంబాన్ని కట్టుకున్నావు దైవ చిత్తానుసారంగా. నీవు ఒక స్థితిని తెచ్చుకున్నావు దైవ చిత్తానుసారంగా. దేవునికి ఏవి ఇవ్వాలనుకున్నావో దాన్ని పొందుకున్నావు. కానీ వెనక్కు తిరిగి మరలా ఆ మాధుర్యం ఎట్లుందో, ఆనాటి అల్లరి చిల్లరి జీవితం ఎట్లుందో, ఆనాటి డుయెట్లు పడే జీవితం ఎట్లుందో చూసొద్దామని చూడటం మాత్రమే కాదు, తీసుకొని తిని మరలా నీ బ్రతుకుని మలినం చేసుకుంటున్నావేమో, మరలా నీ జీవితాన్ని వెనక్కి తీసుకొని పోతున్నావేమో. దేవుడు ఏ ఊబిలోంచి విడిపించాడో ఆ ఊబిలోకి మళ్ళీ వెళుతున్నావేమో. దేవుడు ఏ దుర్మార్గమైన వాటిలో తప్పించాడో వాటిలో మరలా వెళుతున్నావేమో. ఏ అన్యాయమైన వాటిలో చిక్కుకొనకుండా, లోకానుసారమైన వాటిలో చిక్కుకొనకుండా దేవుడు నిన్ను దేంట్లోంచి బయటికి తీశాడో మరలా వెళుతున్నావేమో. జాగ్రత్త. దాన్ని మరలా తినడానికి, తాకడానికి, రుచి చూడడానికి, మరలా దాంట్లో బ్రతకడానికి వెళుతున్నావేమో. కొంచెమే కదా, ఒక్కరోజే కదా, అయిపోయింది నీ జీవితం. ఇంత పెద్ద పాలకొండ లాంటి జీవితంలో ఒక్క విషపు చొక్కేస్తే మొత్తం నాశనం అయిపోయినట్టుగా నీ జీవితం నీ చేతితో నాశనం చేసుకుంటున్నావేమో. సహోదరుడా, చెయ్యడానికి స్వాతంత్రం ఉంది, కానీ చెయ్యకూడనివి కూడా కొనండి తెలుసా. తినటానికి స్వాతంత్రం ఉంది, కానీ తినకూడనివి కూడా కొనండి తెలుసా. నీ జీవితంలో ఎంచుకోవచ్చు, మన ఇష్టం ఎవరైనా ఎన్నుకోవచ్చు, కానీ ఎన్నుకోకుండా కూడా కొంతమంది అని తెలుసా. నీ జీవితంలో దేన్ని ఎన్నుకుంటున్నావు? సంసోను దెలీలాని ఎన్నుకున్నాడు. పాడైపోయిన ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. శరీరాశతో బ్రతుకుతున్న ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. డబ్బే జీవితం అని నమ్మిన ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఈ లోకంలో డబ్బుతోనే బ్రతకాలు నిర్ణయించుకున్న ఒక వ్యక్తితో, దేన్నైనా డబ్బు కోసం అమ్మాలనుకున్న ఒక వ్యక్తితో సంబంధాన్ని పెట్టుకున్నాడు. అతను పెళ్లి చేసుకోవాలి, దేవుని చిత్తమే, కానీ ఎవరితో, ఎటువంటి వ్యక్తితో సంబంధం పెట్టుకున్నాడు? ఒక ప్రార్థనా పరురాలా, ఒక దైవ చిత్తాంశ వ్యక్తిగా, మరి నెమ్మది గల వ్యక్తినా, లేకపోతే దేవునితో సంబంధం గల ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడా? తాను దైవ చిత్తానుసారి పుట్టిన వ్యక్తి అయినప్పటికీ దైవ చిత్తానికి సంబంధం లేని ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకున్నాడు. దైవ చిత్తం అంటే తెలియని వ్యక్తితో సంబంధం పెట్టుకున్నాడు. బ్రతుకు నాశనం అయిపోయింది అతని జీవితంలో. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, సంసోను ఓడిపోవటానికి కారణం పాత జ్ఞాపకాలకు మళ్ళీ వెళ్ళాడు. పాత తాను పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క నిషిద్ధమైనటువంటి తేనెను మరలా తీసుకున్నాడు. ఈరోజు నీ జీవితం కూడా అంతే. ఎప్పుడో కాలేజీలో, ఎప్పుడో ఎక్కడో పని దగ్గర, ఎప్పుడో ఎక్కడో నీ జీవితంలో ఏదో ఒక అపశృతి ఉంది. అయితే దాన్ని మరలా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, మరలా దాన్ని రుచి చూడడానికి వెళ్తున్నావేమో. ఆ నిషిద్ధమైనటువంటి దాన్ని మరలా పొందాలని ఆశిస్తూ ఉన్నావేమో. సహోదరుడా, ప్రమాదం చాలా దగ్గరగా ఉంది. సహోదరి, నీ జీవితంలో బుగ్గి పాలైపోయేటువంటి పరిస్థితి చాలా దగ్గరగా ఉంది. అందుకే చెబుతున్న ఒక సహోదరిగా దేవుడు చెబుతున్న మాట, నేను చెబుతున్న మాట కాదు ఇది. దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటి అంటే, ఇక దానివైపు నువ్వు తిరగొద్దు. సరైన వ్యక్తిని ఎన్నుకోని జీవితంలో, సరైన పరిస్థితిని ఎన్నుకోని జీవితంలో, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఎప్పుడో నీకు పేకాట అలవాటు ఉంది, వచ్చావు, మారుమనసు పొందావు, దానిలో నష్టపోయావు కదా, నష్టపోయి మారుమనసు పొంది తిరిగి వచ్చేసావు, సంఘానికి వస్తున్నావు, తెల్ల బట్టలు వేసుకున్నావు, బైబిల్ పట్టుకున్నావు, మరలా నీకు పేకాటలతో ఏం పని? ఎత్తమ్మ తాగుబోతులు విందులో కూర్చున్నావు, ఒరే మామ, అరే మామ అని పిలుచుకుంటా, అరే మచ్చ అని పిలుచుకుంటూ తాగావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు. కానీ ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చి పరిశుద్ధాత్మ పొందినటువంటి వ్యక్తులతో బతుకుతున్న తర్వాత నీకు మరలా వెళ్ళాలని ఆశ కలుగుతుందా? మరలా అక్కడికి వెళ్ళి ఆ తాగుబోతులో కూర్చోవడం అనుకుంటున్నావా? నేను తాగను, కూర్చుంటానంతే వాళ్ళతోటి. నెవర్. నువ్వు తాగకపోయినా వెళ్ళాలని ఆశ కలిగిందంటే నీలో మలినం ఆరంభమైంది. కొన్ని ఏరియాలో కొన్ని దురాత్మ శక్తులు ఉంటాయి. నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, నువ్వు అక్కడ ఉండటానికి వీలు లేదు, అక్కడ నువ్వు పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా నువ్వు అక్కడ నిలబడటానికి వీలు లేదు. తాడి చెట్టు కింద కూర్చొని పాలు తగిన కళ్ళే అంటారు కదా. ఒక అనవసర వ్యక్తిని చేతిలో పట్టుకుని నిలబడితే ఖచ్చితంగా నీకు అదే పేరు వస్తుంది, అదే జీవితం వస్తుంది. కాబట్టి బ్రతుకు మీద ముద్ర పడకుండా, బ్రతుకు మీద నీ జీవితంలో మాలిన్యం అంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదనే ఉంది. అన్నీ చేయొచ్చు అనుకుంటున్నావేమో, నో. అన్నీ తినొచ్చు అనుకుంటున్నావేమో, నో. సో ప్రియ దేవుని బిడ్డ, సంసోన్ లైఫ్ ఆ విధంగా స్పాయిల్ అయిపోయింది. వాళ్ళ జీవితం అంతగా భయంకర నాశనం అయిపోయింది. ఈరోజు నిషిద్ధమైన స్థలాలకు వెళుతున్నావేమో, చూడకుండా వాటిని చూస్తున్నావేమో రహస్యంగా. నీ జీవితంలో అందరు నిద్రపోతున్నప్పుడు ఒంటరిగా లేచి చూడకూడని దృశ్యాలు చూస్తూ నీ శరీరాన్ని ఉర్రు తొలగించుకుంటున్నావేమో, నీ మనసును కల్లోలపరుచుకుంటున్నావేమో. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, రహస్యంలో చూచుతున్నటువంటి దేవుడు తీర్పు తీర్చకముందే, ఆ యొక్క దుర్మార్గాన్ని మాధురిని బ్రతుకుని చీకటి చేదు చేయకముందే, మారా చేయకముందే జాగ్రత్త నీ జీవితాన్ని సరిగ్గా నిలబెట్టుకో. జీవితం ఒక్కసారి జారిపోయిందంటే అది తిరిగి కట్టబట్ట ఎంత కష్టతరమైందో, ఎంత భయంకరమైందో. అందుకే రోజున నీ జీవితాన్ని సరిచూసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు.
బాగా బ్రతకాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితం సరిగ్గా ఉండాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సిద్ధపడదామా మన బ్రతుకుని కట్టుకోవడానికి, సిద్ధపడదామా మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, సిద్ధపడదామా మన జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు ప్రభు చేయడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే నువ్వు ఎన్నుకునే ప్రతి ఒక్కరు, నువ్వు కోరుకునే ప్రతి ఒక్కరు దైవ చిత్తానుసార వ్యక్తిలో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు తినే ప్రతిదీ దైవ చిత్తానుసారంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు చేసే సాంగత్యాలు, దేవుని బట్టి అనేక మంది పిల్లలు టూర్లు కని పోతుంటారు. ఆడపిల్లలు మగపిల్లలు చేతులు పట్టుకొని భయంకరంగా టూర్లకి వెళ్తుంటారు. ఒకసారి డాడీ నేను విశాఖపట్నంలో మేము జైపూర్ వెళ్తున్నాం, మీటింగ్కి వెళ్తున్నాం. డాడీ నేను కూర్చొని ఉన్నాం. కొంతమంది జంటలు వచ్చేసారు. చినిగిపోయిన ప్యాంట్లు పైనుంచి కిందకి చినిగిపోయి ఉంటాయి. ఒక్కటి మంచిది లేదు. డాడీ కళ్ళు మూసుకొని ఏంట్రా ఇది, మనుషులా వీళ్ళు ఎంత జంతువులు రా. ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద డిగ్రీ చదువుతున్నారు, సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు, నెలకు ₹1,00,000 1,50,000 సంపాదిస్తున్నారు. కానీ ఒంటి మీద వేసుకోవడానికి సరైన బట్టలే లేవు. చిన్న చిన్న బన్నీలు, చిన్న చిన్న నెక్కర్లు, చినిగిపోయిన నెక్కర్లు. అడవి జాతిలాగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అందరూ ఒకళ్ళొకళ్ళు చేయి పట్టుకోవడం, ఒకళ్ళొకళ్ళు కూర్చోవడం, దూరంగా వెళ్ళిపోయి కూర్చోవడం, మాట్లాడుకోవడం. వాళ్ళు వాళ్ళ పద్ధతి చూస్తే అసలు ఇది మనుషులా లేకపోతే వీళ్ళు అసలు నిజంగా వింత జంతువులు అనిపించింది. పరిశుద్ధత లేదు. ఎక్కడికి వెళ్ళా జాగ్రత్త, నీ పిల్లలు టూర్లకి వెళ్తున్నాం లేకపోతే అక్కడికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తాం అన్నారంటే జాగ్రత్త. అక్కడికి వెళ్ళేది నాశనం తప్ప ఏముండదు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే దేవుడు చెప్పాడు, ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి నువ్వు ద్రాక్ష పండ్లు ఎతికితే దొరుకుతాయా? గచ్చ పొదల్లో నీకు అంజూర పండ్లు దొరుకుతాయా? ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు అంజూర పండు కావాలంటే అంజూరు చెట్టు దగ్గరికే వెళ్ళాలి. నీకు పరిశుద్ధత కావాలంటే దేవుని ఆలయానికే వెళ్ళాలి. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే నీ చుట్టూ పరిశుద్ధత గల ప్రజలే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేము నిలదొక్కుంటాం, మేము ఎక్కడ బ్రతుకుతామంటే ఒట్టి మాట అవన్నీ కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, కొన్ని నియమాలు ఉన్నాయి నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి, నువ్వు బ్రతకడానికి. సో వాళ్ళందరూ కూడా ఆ విధంగా విచ్చలుడిగా పక్కన వాళ్ళు చూస్తున్నారని భయం కూడా లేకుండా పట్టుకొని తిరుగుతా మాట్లాడుతా, అదొక పెద్ద ఫ్రెండ్షిప్ అనుకొని అందరు నవ్వుకుంటా అక్కడే రీల్స్ చేసుకుంటా ఉంటే అసలు అక్కడ ఇది సాతాను ప్రపంచమా ఏంటి? వీళ్ళు మనుషులా సాతాను యొక్క దూతలు అనిపించింది. కాబట్టి దేవుని బిడ్డ, మన జీవితాన్ని సరి చేసుకుందాం, మన పిల్లలను సరి చేసుకుందాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతినిత్యం గమనిద్దాం. చదువు పేరుతోనో, టూర్ల పేరుతోనో, లేకపోతే ఇంకొక పేరుతో వాళ్ళ మనసులు కల్మషం చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచిద్దాం, గుర్తుపెట్టుకుందాం. కాబట్టి దేవుని బిడ్డ, పిల్లలు మరి వివాహాలు చేసేటప్పుడు కూడా ఎవరు సరిపోతారు? డబ్బును, హోదాను, ఎంత కట్నం ఇస్తారు, ఎంత ఆస్తులు ఉన్నాయి వాళ్ళ వెనకాల రాడో చెప్తారు. సిస్టర్ ఆ సంబంధం కుదిరి సిస్టర్, వాళ్ళ నాన్నకి 10 బిల్డింగ్లు ఉన్నాయి సిస్టర్. 10 బిల్డింగ్ నెత్తినేసుకుంటావా? వాళ్ళిద్దరి మధ్య సంబంధం లేకపోతే, సమాధానం లేకపోతే 10 బిల్డింగ్లు ఎవరుంటారు? గబ్బిడాలు ఉంటాయి. వాళ్ళ నాయన పెద్ద జాబ్ హోల్డర్, వాళ్ళ అమ్మ మంచి జాబ్ హోల్డర్. వాళ్ళ అమ్మ జాబ్ హోల్డర్ అయితే నీకేమొస్తుంది? అమ్మాయి ఎట్లుంది? అమ్మాయా ఉంటుంది, రేపు పొద్దున్నే 10 గంటలకు లేస్తుంది ప్రశాంతంగా, టీ పెట్టడం రాదు, వాళ్ళ అమ్మ పెట్టిస్తుంది. వాళ్ళకేం పని వాళ్ళు ఉన్నారు సిస్టర్, కాలు వేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ రాక్ సింగింగ్ అంతా పాడుకుంటా భలే పిల్ల మాత్రం సూపర్ సిస్టర్. అసలు ఏం సూపర్. వచ్చిన తర్వాత నీ ముందు కాలు మీద కాలు వేసుకొని నీతో టీ పెట్టించుకుంటాం, పద్ధతి లేకుండా. ఆదివారం చర్చికి రాదు, ఆదివారం బోరు 10 గంటలకు నాకు మెలకు రాదు సిస్టర్. ఒక అమ్మాయిని అడిగే, అమ్మ చర్చికి రావట్లేదు నువ్వు, నీ పేరు వచ్చి చక్కగా మంచి పేరు ఉంది అని అంటే ఆమె చెప్తా ఉంది, 10 గంటలకు లేవలేను సిస్టర్, నేను సాయంత్రం సర్వీస్కి అయితే వెళ్తాను. నేను సాయంత్రం సర్వీస్కి వెళ్తానంట, పొద్దున్నే వెళ్ళకుండా. పుట్టినప్పుడు ఎన్నో తరాల నుంచి క్రిస్టియన్స్ వాళ్ళు. కడుపు మండిపోయింది నాకు. సో ప్రియ దేవుని బిడ్డ, క్రిస్టియన్ ఫార్ములాస్, దేవుడు చెప్పినటువంటి ఆ బైబిల్లో ఉన్న ఫార్ములాస్ మనం పాటించకపోతే మనం ఎన్ని తరల క్రిస్టియన్స్ అయినా, ఎంత పెద్ద ఖ్యాతి మన పితరులకున్నా, మనం భ్రష్టులం అవ్వాల్సిందే, మన బ్రతుకు భ్రష్టతలు పడాల్సిందే. అందుకే చెబుతున్న ఈ రోజున దేవుడు చెప్పాడు, వేకువనే దేవుని వెతుకు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేకువనే నన్ను వెతుకువాడు నన్ను కనుగొంటాడు, వాడు ధన్యుడు. నా గడప యొద్ద కాచుకొని కూర్చొని నా మాట వినాలని చూసేటువంటి వాళ్ళు ధన్యులు. ప్రియ దేవుని బట్టి, ఇది దేవుడు చెప్పిన ఫార్ములా. నువ్వెవరైనా సరే, దావీదుకు పుట్టిన వాళ్ళైనా సరే ఆ ఫార్ములాలో రావాల్సిందే. దావీదు కొడుకు కదా పాప నేను చూసుకుందాం అనుకోడు దేవుడు ఎప్పుడు కూడా. ఆయనకి షార్ట్ కట్ వేస్ లేవు, ఆయనకి ఏది రికమెండేషన్ లేదు. ఆయన లంచం తీసుకోడు, రికమెండేషన్కి వినడు. నీవు ఉన్నట్టు బ్రతకాల్సిందే, దేవుడు చెప్పినట్టు ఉండాల్సిందే. అప్పుడే నీ జీవితం ఆశీర్వాదకరం ఉంటుంది, లేకపోతే అంతే సంగతులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు నిర్ణయించిన పద్ధతి, ఆ కొలమానం ప్రకారం బతికినప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, సమాధానకరంగా ఉంటావు, జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే సంసోను ఆ పాత దాన్ని జ్ఞాపకాన్ని తినాలని వెళ్ళాడా, అయిపోయింది అతని జీవితం, అతని బ్రతుకంత నాశనం అయిపోయింది. కోరుకోకుండా వ్యక్తిని కోరుకున్నాడా, ఆ డబ్బుతోనే అతని జీవితం అయిపోయింది. ఆ డబ్బు కోసం అతను అమ్మేసింది, బ్రతికుండగానే కళ్ళు తీసేసిందండి. ఎటువంటి ప్రేమికురాలు చూడండి. అంటే తనను ప్రేమించి ఇంతకాలం తనతో ఉన్న వ్యక్తి కంటే తనకు డబ్బే ముఖ్యం. ఈరోజు చాలామంది మనుషుల కంటే, మానవత్వాల కంటే డబ్బే ముఖ్యం. డబ్బిస్తే ఏమైనా చేసేస్తాం, ఏదైనా అప్పగించేస్తాం.
అని చెప్పే పరిస్థితి ఉంది. అటువంటి వ్యక్తిని ప్రేమిస్తే నీకు నెమ్మది కలుగుతుందా? ఆమె ఎంత సౌందర్యం ఉన్నప్పటికీ నీ జీవితానికి ఆశీర్వాదం ఉంటుందా? నెమ్మది ఉంటుందా? సమాధానం ఉంటుందా? నువ్వు నిర్భయంగా ఆ వ్యక్తితో కాపురం చేయగలవా? అందుకే చెప్తాను, ఈ రోజున అనవసరం వాటి కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నావేమో. అన్నిటికీ స్వాతంత్రం ఉంది చేయగలగటానికి. కానీ ఏది చేస్తే నీ బ్రతుకు బాగుపడుతుందో, ఏది చేస్తే దేవుని ఆశీర్వాదం నిలబడతావో, ఏది చేస్తే నీ జీవితం ఆనందకరంగా ఉంటుందో ఒక్కసారి గుర్తుపట్టాలి. అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది. కనుక దేవుని బిడ్డ పౌలు చెప్తున్నాడు, నాకు అన్నీ చేసే స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చెయ్యదగినవి కావు. అన్నీ తినటానికి ఉంది, కానీ అన్నీ తినదగినవి కాదు. కొన్ని నిషిద్ధమైనవి ఉంటాయి, వాటిని మనం జాగ్రత్తగా ఉంచాలి. ఏదైనా తోటలో అన్నీ తినగలిగినవి, కానీ ఒకటి నిషిద్ధమైనది ఉంది, అది నువ్వు తినకూడదంతే. అది ఎంత రమ్యంగా ఉన్నా, ఎంత రుచిగా ఉన్నా, అది తిన్నప్పుడు ఎంత కళ్ళు తెరవబడినా, చెప్పండి, దాని కొన్ని ఎంత హై క్వాలిటీస్ ఉన్నా సరే నీవు మాత్రం దానిని తినటానికి వీలు లేదు. నీవు నా బిడ్డగా బ్రతకాలంటే, నా యొద్దకు ధైర్యంగా రావాలంటే, నాతో పాటు కూర్చొని చల్లబూట మాట్లాడాలంటే, నాతో పాటు ఏదైనా తోటలో సంచరించాలంటే, ఈ తోటకంతా మీరు అధికారిగా ఉండాలి అంటే ఆ నిషిద్ధమైనది నువ్వు తినటానికి వీలు లేదు. తోటలోనే ఉందిగయ్యా, తోటలోనే ఉందిగా, అదే నీళ్ళు వస్తున్నాయిగా, ఆ నదిలోంచి వస్తున్నాయిగా నీళ్ళు, ఆ గాలే తీసుకుంటుంది కదా. కానీ దేవుడు నో, అది ఏదైనా సరే అది నిషిద్ధమైనది, నువ్వు తినటానికి వీలు లేదు చెప్పాడు దేవుడు. కానీ దేవుని బిడ్డ వాళ్ళన్నీ విడిచిపెట్టి అదే తిన్నారు, పోగొట్టుకున్నారు. దేవుని సాంగత్యాన్ని పోగొట్టుకున్నారు, దాని మీద అధికారాన్ని పోగొట్టుకున్నారు, దేవుని ముందుకు రాగలిగేటువంటి ఆ యొక్క ధైర్యాన్ని పోగొట్టుకున్నారు. అయ్యా మేము పాపులమయ్యా, దిగంబరులు, వాళ్ళ నోటుకుంటే వాళ్ళే చెప్పి వాళ్ళ స్థితిని చెప్పే పరిస్థితి వచ్చేసింది. కొంతమంది చూడండి దేవుని బిడ్డ, మిస్టేక్ చేసినటువంటి వాళ్ళు మన ముందుకు రారు, మన ముందు నిలబడి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేరు. డాడీ ఎప్పుడు ఒక మాట చెప్పాడు ఏంటో తెలుసా? మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడినటువంటి వాళ్ళు, మన ముందు ధైర్యంగా వచ్చి నిలబడలేనటువంటి వారి జీవితంలో సంథింగ్ రాంగ్ ఉందిరా అనేవాడు. అంతే. నువ్వు చూడు, కావాలంటే వాడు ఒక సంవత్సరం చూడు, వాడి జీవితం ఏమైపోద్ది అనేవాడు. వాడు అట్నే అయిపోయేవాడు, ఆ అమ్మాయి అట్లనే అయిపోయేది. ఎదురుగా వచ్చి కళ్ళు తల ఉంచుకొని కింద కాళ్ళతో గీతలు గీసుకొని మాట్లాడుతాను కొంతమంది. సంథింగ్ రాంగ్ ఇస్ దేర్. స్పష్టంగా మాట్లాడకుండా, అర్థం కాకుండా నంగి మాట్లాడతాం అంటారు చూసారా, అర్థమయ్యేటట్టుగా మాట్లాడకుండా మాట్లాడే వాళ్ళ జీవితం సంథింగ్ రాంగ్ ఉంది. ఆ రోజు నేను చెప్పాను కదా, ఆ రోజు నేను అన్నాను కదా అంటారు తర్వాత. అంతేకాదు ముసిముసి నవ్వులు, నిండా పూర్తిగా నవ్వనట్టుగా ఆ విధంగా ఉంటారు. వాళ్ళందరూ డేంజరస్ క్యాండిడేట్లను డాడీ ఎప్పుడు చెప్పేవాడు నాకు. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకని మన జీవితంలో దేవుడు నిషేధించిన వాటిని ముట్టుకోకూడదు, దేవుడు నిషేధించినటువంటి వాటిని దూరంగా ఉండాలి. కాబట్టి ఆనాడు అవ్వ ఆదాము ఈ లోకానుసారమైనటువంటి జన్మ కాదు, వాళ్ళకి దేవుడే సిద్ధపరిచి తయారు చేసి సొంత చేసినటువంటి వాళ్ళే వద్దు అన్నదాన్ని, నిషేధించిందాన్ని తినకూడదు అన్నదాన్ని తిన్నారు. కాబట్టి వాళ్ళ జీవితం ఇప్పటికీ శాపగ్రస్తం అయిపోయింది. మనమందరం ఆ రోజు ఏలుబడి చేస్తూ ఉంటే వాళ్ళందరూ నిలబడి నిషేధించబడిన స్థలంలో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అయ్యో, మనిషిగా పుట్టినటువంటి మీరు, కష్టాల మధ్యలో శ్రమల మధ్యలో ఉన్నటువంటి మీరు ఇంత చక్కగా బ్రతికారు, కానీ అంత ఆధిపత్యంతో పుట్టినటువంటి మేము, దేవుని చేతులతో తయారు చేయబడినట్టు మేము ఎంత పని చేశాం. అయ్యో మా జీవితంలో ఇంత ఘోరమని మనం పోయిన తర్వాత ఏడుస్తారు వాళ్ళు, మనల్ని చూసి ఏడుస్తారు. మనం అందరం బహుమానాలు తీసుకుంటే వాళ్ళు ఏడుస్తారు. ఏడుపు భూమి మీద ఉన్నప్పుడు ఏడిపే, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏడిపే, దుఃఖమే వాళ్ళకి, దుఃఖం తప్ప ఏముండదు. ఇంకా అటువంటి పరిస్థితి ఉంది, నిత్య దుఃఖంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకని నిషేధించబడింది ఏదో గుర్తుపట్టు, నిషేధించబడింది ఏదో జాగ్రత్తగా గమనించు, నీకు తగింది ఏదో, దేవుని చిత్తానుసారం ఏదో గమనించి అప్పుడు నువ్వు చేయడానికి స్వాతంత్రం తీసుకో. అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఏమి చేస్తున్నావు, ఎటువంటి వాడిని తీసుకుంటున్నావు? లైఫ్ ఒక్కటే, నువ్వు దేనికి అప్పగించుకుంటావు అది నీ చేతి మీద ఆధారపడి ఉంది. లైఫ్ ఒక్కటే, 10 జీవితాలు లేవు మనకి. ఈ ఒక్క జీవితాన్ని ఎలాగ నువ్వు ఎలాగ దేవునికి అప్పగించుకున్నావు, ఎలా నీ జీవితాన్ని నడిపించుకున్నావు అది నీ మీద ఆధారపడి ఉంది. అందుకే చెబుదాం ఈరోజు, నా తండ్రి, నేను అనవసరం వాటిలో అడుగు పెట్టకుండా, అనవసరం తుచ్చమైన వాటిని చూడకుండా, ఈ మత్తు కలిపే పదార్థాలు, చిన్న చిన్న పిల్లలండి ఎంత భయంకర డ్రగ్స్ తాగి వాళ్ళు ఏం చేస్తారో తెలియకుండా బ్రతుకు నాశనం చేసుకుంటూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు భయంకరమైనటువంటి వాటిని తిని శరీరాన్ని పాడు చేసుకొని చిన్న వయసులో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. చిన్న వయసులోనే వాళ్ళు ఏం చేస్తారో తెలియకుండా ఉద్రేకాలు పెంచుకొని పోయి మందు దాగేస్తున్నారు, చచ్చిపోతున్నారు. దేవుని బిడ్డ, ఆ అమ్మాయిని ప్రేమించానంటాడు, ఈ అబ్బాయిని ప్రేమించానంటది, వాళ్ళు లేకపోతే చచ్చిపోతానంటది, వీళ్ళు లేకపోతే చచ్చిపోతానంటది. బ్రతుకు విలువ తెలియకుండా వాళ్ళ ఆధారం వాళ్ళే, వాళ్ళ ఆధారం ఇతరులే, వాళ్ళు కోరుకున్న వాళ్ళే, దేవుడు కాదు. అందువల్ల ఎవరిని నమ్మారో వాళ్ళ చేతులు చచ్చిపోతున్నారు,
ఎవరు వెనకాల పడ్డారో వాళ్ళ కోసం చచ్చిపోతున్నారు ఈ రోజుల్లో. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నీ జీవితం మనిషి కోసం చేయబడింది కాదు, దేవుని కోసం సృష్టించబడింది. నీవు బ్రతకాల్సిన మనిషి కోసం కాదు, దేవుని కోసం బ్రతకాల్సిన ఒక వ్యక్తివి నీవు. కాబట్టి ఈ రోజున స్వతంత్రం ఉంది కదా అని చెప్పి నీకు ఇష్టానుసారంగా తిరిగావా? స్వతంత్రం ఇచ్చారు కదా, చేతిని డబ్బు ఇచ్చారు కదా అని చెప్పి ఇష్టమస్తాన్ని తిరగటం మొదలుపెట్టావా? ఆ స్వేచ్ఛే నీ బ్రతుకు నాశనం చేయబోతుంది. నువ్వు తీసుకున్న అనవసరమైన స్వేచ్ఛే నీ కళ్ళు తీసేయబోతూ ఉన్నది. నీ మనోనేత్రాలు గుడ్డి కాబోతున్నాయి. నువ్వు తీసుకున్న ఆ స్వేచ్ఛే నీ జీవితం నాశనం చేయబోతున్నది. అందుకే చెబుదాం, వద్దు ప్రభువా, నాకు అటువంటి స్వేచ్ఛ వద్దు ప్రభువా, నేను నీ యొక్క కంచెలో ఉంటాను, దాన్ని కంచెగల తోటలోనే ఉంటాను ప్రభువా, నువ్వు వేసిన నిబంధన తోటలోనే ఉంటాను ప్రభువా, నన్ను నడిపించుతాను, నన్ను ఆదరించుతానని ఎప్పుడైతే చెబుతావో నీ హృదయుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ బ్రతుకును ఆశీర్వాదకరం చేయబోతున్నాడు. నేను ఒక శక్తివంతమైనటువంటి బిడ్డగా చేయబోతున్నాడు. నేను అనేకులను నడిపించే నాయకుడిగా మార్చబోతున్నాడు. అనేకులను పరిశుద్ధతతో నడిపించేటువంటి పరిశుద్ధ జనాంగంగా చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభు అట్లాంటి కార్యాలు జరిగించునుగాక, నీ బ్రతుకును ఆశీర్వాదకరం చేయునుగాక, సమాధానంతో నింపునుగాక. ప్రార్థన చేసుకుంటూ అందరూ తలలు వంచి, తండ్రి మీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మీరు దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాను. నాతో పాటు కలిసి అందరూ కూడా, ప్రభువా ఈరోజు చెప్పబడిన మాట తండ్రి నా కొరకే. అవును తండ్రి, నా జీవితంలో నేను కోరుకున్న వ్యక్తి నా బ్రతుకులో ఒక గుదిబండలాగా, నేను కోరుకున్న మార్గమే నాకు శాపమై, నేను తిన్నటువంటి ఆ నిషిద్ధమైనటువంటి ఆ మాధుర్యమే నా బ్రతుకులో శాపమై, నా జీవితం నాశనం అయిపోయింది తండ్రి, నా బ్రతుకు నాశనం అయిపోయింది తండ్రి. ఈరోజు తిరిగి కట్టుకొని ఆశిస్తున్నానయ్యా. తెలిసి తెలియక గతించిన కాలము, తెలిసి తెలియక పాడైన కాలము ప్రభువా మరలా నా మనసులోకి రాకుండా, మరలా దాని యొద్దకు వెళ్ళకుండా, మరలా దానికోసం బ్రతకకుండా నాయన నా బ్రతుకుని క్షమించు తండ్రి. నాయన నీవు చూపిన తిన్నని మార్గములో, నువ్వు నడిపిన తిన్నని మార్గములో వెళ్ళే కృప దయచేయండి తండ్రి. సమరసి జీవితం ప్రభువా మార్చబడిన తర్వాత తిన్నని మార్గములో యేసు చెప్పిన మార్గంలో వెళ్ళింది కనుక ఈరోజు ఒక పరిశుద్ధులుగా మనకు కనబడుతుంది తండ్రి. మేము అలాగే కనబడాలి నాయన. తిన్నని మార్గం జక్కయ్య ప్రభు తన యొక్క ధనాపేక్ష మార్గాన్ని విడిచిపెట్టి మీరు చూపిన మార్గం వెళ్ళాడు కనుక ఈరోజు అబ్రహాము కుమారుడిగా ముద్రించబడ్డాడు, సాక్షిగా రక్షణ పొందిన వారిగా కనబడుతున్నాడు. నేను అలాగే మారాలి తండ్రి. నా జీవితం, నా బ్రతుకు అలాగే మారాలి నాయన. నా జీవితం అలాగే మార్చబడాలి తండ్రి. సహాయం చేయండి. మీరే కృప చూపు నడిపించి బలపరిచి స్థిరపరచమని, మీరు అద్భుతం చేయమని దయ చూపించి కనికరించమని, సమాధానంతో నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాను. మీ సమృద్ధిని నడిపించి బలపరచను. ఎంతమంది ప్రభు ఇప్పటికే కృంగిపోయి ఉన్నారు, ఎంతమంది బలహీన పడిపోయినారు, ఎంతమంది యాతనలో ఉన్నారు ప్రభువా విడిపించమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. బ్రతుకు నాశనం కాకూడదు నాయన, భవిష్యత్తు బుగ్గిపాలు కాకూడదు నాయన. మీరే సహాయం చేయమని దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక, గొప్ప సమాధానంతో మిమ్మల్ని నిలబెట్టి నడిపించునుగాక, స్వాతంత్రంతో బ్రతికించునుగాక. ఆమెన్ ఆమెన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807 631.